భారతదేశంలోని అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ గోర్ సమ్మేళనం హైదరాబాద్ పట్టణం నందు నిర్వహించడం జరుగుతుంది. అందుకు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ప్రధానంగా కారకులైనటువంటి మన కైలాస్ నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే నాగరాజ్ నాయక్ గారు, శంకర్ నాయక్ గారు వీళ్ళు మన కర్నూలు నుంచి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ గోర్ బంజారా, మా గిరిజన జాతిలో ఉన్నటువంటి గోర్ బంజారాలను అందరినీ ఏకతాటిపై తీసుకురావాలని, అలాగే మా గ్రామాల్లో అయితేనేమి, మా గిరిజన గూడాల్లో అయితేనేమి ఏ విధంగా మా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు, వాటినన్నింటినీ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో వాటినన్నింటినీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వాలు పోవాలి. అలాగే ప్రభుత్వాల పట్ల మా గిరిజనులకు ఏమాత్రం చిత్తశుద్ధి అనేది ఉందో నిరూపించుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి గిరిజనులు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశాలపైన ఈ గోర్ సమ్మేళనం అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యావత్ భారతదేశంలోనే కాదు, ముఖ్యంగా ఈ సత్యసాయి అనంతపురం జిల్లాల్లోని గిరిజన మన లంబాడా సోదరులకు తెలియజేయడం ఏమంటే ఈ జూలై 1వ తేదీన హైదరాబాద్లో జరిగే ఈ భారతదేశ గోర్ సమ్మేళన కార్యక్రమానికి, చలో కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, నా పేరు ఆర్ కైలాస్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి నాగరాజరావు నాయక్, అలాగే శంకర్ నాయక్, విద్యార్థి సంఘం నాయకుడు శివశంకర్ నాయక్, మేమంతా రాజన్ నాయక్. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం జూలై 1వ తేదీ 1997 సంవత్సరంలో వెనుకబడిన అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి లంబాడ జాతి ప్రజల కోసం, వాళ్ళ చైతన్యం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేమెంతమందిమో మాకంత వాటా కావాలనే నినాదంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా తాండాలో మా రాజ్యం, మేమెంతమందిమో మాకంత వాటా కావాలా, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకోవడానికి జూలై 1వ తేదీన ఈ సంఘము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. నేటికి ఈ సంఘం ఏర్పడి 27 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి ప్రజలను అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలనంతా కూడా ఒక తాటిపైకి, ఒక నాయకత్వంలోకి తీసుకొచ్చి సమస్యలంతా కూడా పరిష్కరించే విధంగా ఈ సంఘం ముందుకు పోవాలనే ఉద్దేశంతో జూలై 1వ తేదీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు అందరినీ కూడా కలుపుకొని రేపు అక్కడికి పిలుచుకోవడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు జరిగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా సంఘం తరపున, జాతి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం కూడా దయచేసి గతంలో జరిగిన నష్టాలను కూడా అంతా పూడ్చడానికి, భవిష్యత్తులో బంజారా లంబాడి జాతిని అభివృద్ధి తేవడానికి మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అలాగే చెప్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైతే బంజారా జాతి వెనుకబడి ఉందో, లంబాడీలుగా, సుగాలీలుగా, లబానిగా రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా పిలుస్తున్నటువంటి ఈ జాతి ఒకే బాట, ఒకే మాటగా ఉండే ఒకే జాతి. దాదాపు మనం భారతదేశంలో చూసినట్టయితే 18 కోట్ల పైబడిన జనాభా ఇప్పుడుంది. ఈ జనాభా మాట్లాడే భాషని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చడం వల్ల ఈ జాతి మనుగడకు చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక డిమాండ్ తీసుకొని దేశవ్యాప్తంగా తీసుకెళ్తాము. రాజ్యాంగంలోని హక్కులు సాధించుకోవడానికి ఖచ్చితంగా అన్ని సంఘాలను, ఎన్ని సంఘాలుగా పనిచేసిన జాతి కోసమే కాబట్టి అన్ని సంఘాలను ఒక తాటికి తీసుకొచ్చి జూలై 1వ తేదీన హైదరాబాద్లో ఈ కార్యక్రమం